హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాము. ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి టోటల్గా 3 టైప్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ ఎస్ఎన్పిలో మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఇక దీంట్లో మన పోస్టులు చూసుకుంటే జనరల్లో మనకి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. యూఆర్లో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో 2 పోస్టులు, ఓబీసీలో 2 పోస్టులు, అలాగే ఫైనాన్షియల్ అండ్ అకౌంట్లో 1 పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ కింద ఉంది. సో స్టోర్ అండ్ పర్చేస్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, యూఆర్లో ఉన్నాయి. సో మనకి దీనికి శాలరీ చూసుకుంటే 7 CPC లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ శాలరీ వచ్చేసి 38,483 రూపీస్, ఇంక్లూజివ్ ఆఫ్ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఎక్సెట్రా. సో మొత్తం కలుపుకొని మనకు 38,483 రూపీస్ అనేది శాలరీ వస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది 7th CPC ప్రకారం ఉన్న శాలరీ. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం 8th పే కమిషన్ అనేది కమిటీ ఏర్పాటు చేసింది. సో ఇది మనకి January 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ పోస్టులో జాయిన్ అవుతే మీకు 8th CPC ప్రకారం ఉంటుంది శాలరీ. అది డబుల్ అవుతుంది, ఇప్పుడు ఉన్న 38,000 మీకు డబుల్ అవుతుంది శాలరీ. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది పోస్టింగ్. ఇది చూసుకుంటే మనకి CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకి ఉప్పల్లో ఉంటుంది, హైదరాబాద్. సో మీకు హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఇది మంచి నోటిఫికేషన్. ఆల్రెడీ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది 2 ఏప్రిల్ నుంచి. సో May 5 లాస్ట్ డేటు. సో తొందరగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. అయితే ముందుగా మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ 28 years ఇచ్చాడు. అలాగే మీకు SC ST OBC వరకు డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది చూసుకోండి మీరు. అలాగే మనం దీనికి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూద్దాము. అయితే మనం ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై ద స్క్రీనింగ్ కమిటీ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. సో మీకు రిటర్న్ టెస్ట్, అలాగే రిటర్న్ టెస్ట్లో పాస్ అయితే టైప్ రైటింగ్ టెస్ట్ కంప్యూటర్లోనే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అనేది మీకు నేను చెప్తాను. సో మనకి మొత్తం పేపర్ 1 అండ్ పేపర్ 2 3 కేటగిరీలకు సేమ్ సిలబస్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు ఒకటే రోజు ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే OMR బేస్డ్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మీరు పేపర్ 1లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 100, 2 మార్క్స్ ఈచ్ ఉంటుంది, 200 మార్క్స్. అండ్ అలాగే మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఈ పేపర్ 1లో ఉండదు. పేపర్ 2లో చూసుకుంటే మీరు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. అలాగే ఒక రాంగ్ క్వశ్చన్కి 1 నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంటుంది. సో మీకు ఎలాగో మీరు TSPSC గ్రూప్స్ కోసం మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో మీరు ఈ ఎగ్జామ్ కూడా రాయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి అంతలోపు మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. అలాగే పేపర్ 2లో కూడా మీరు జనరల్ అవేర్నెస్ నేర్చుకుంటే మీకు గ్రూప్స్లో కూడా యూజ్ అవుతుంది. మీకు జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే అండ్ పాలిటీ క్వశ్చన్స్ వస్తాయి, ఎకనామిక్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ మీకు ఫెస్టివల్స్ గురించి వస్తాయి. సో ఇవి మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకుంటే మీకు మంచి అవకాశం ఇది, ఒకసారి చూసుకోండి. ఇది పైగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ కూడా మన స్టేట్లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామ్ ఫీ మనకి అప్లికేషన్కి సంబంధించిన ఫీ చూసుకుంటే 500 రూపీస్ ఉంది. అయితే SC ST అండ్ PW ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వారికి ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.